పోయిన వీడియోలో ఆదాంపూర్ ఎయిర్ బేస్, సో ఇక్కడికి మోదీ గారు వెళ్ళడము, ఆ ఫేమస్ ఫోటో వెనక S-400 ఉండడము, మా ఎయిర్ బేసు, మా S-400 సుదర్శన చక్రము, మా విమానాలు, మా పైలట్లు అందరూ సేఫ్గా ఉన్నాము అని చెప్పకనే ప్రపంచ దేశాలకు మోదీ గారు చెప్పారు. సో ఇది నా వరకు చాలా అంటే భారత్ వైపు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా ఏం చెప్పాలో ప్రపంచానికి చెప్పాం. అంటే ఒక CNN అనండి, BBC అనండి, వాషింగ్టన్ పోస్ట్, సో ఇలాంటి వాళ్ళకి చెప్పు దెబ్బ ఇది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన గెలుపుని వీళ్ళు అంగీకరించరు, ఇవాళ చచ్చినట్టు. సో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మరి పాకిస్తాన్ వాడి పరిస్థితి చూడండి. మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు బెంగళూరు వెళ్తున్నారు, NH-44 అంటారు. సో వెళ్తున్నప్పుడు సడన్గా మీకు అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ కార్ని ఆపేశారు. ఆపేస్తే ఎటు చూసినా విమానాలు. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ NH-44 అనబడే హైవేని మేము ఒక ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్గా మార్చేసాము, మా విమానాలంతా ఇక్కడే దిగుతాయి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది? బుర్ర తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి, ఇది హైవే కదా, కార్లు బస్సులు కదా వెళ్తాయి, విమానాలు అంటున్నారు, ఏంటి ఇది అంటే, అవునండి మాకు వేరే ప్లేసే లేదు, ఎక్కడ స్థలం లేదు, విమానాలను ఎక్కడ ల్యాండ్ చేయాలో తెలియడం లేదు, తీసుకువెళ్ళి పెట్టాలో తెలియడం లేదు, వి డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్, కాబట్టి హైవేని మేము ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్గా మార్చాము అన్నారు అనుకోండి. మీరేమో ఆలోచిస్తారు? ప్రస్తుతము పాకిస్తాన్ వాడి పరిస్థితి ఇది. అదే రియాలిటీ. మనము కొట్టిన దెబ్బ ఎలాగా అంటే, వాడికి ఎయిర్ బేస్ కాదు కదా, ఎయిర్ స్ట్రిప్ కూడా లేకుండా పోయింది. అదే వాస్తవం. లాహోర్లో ఉండే సర్కోడా అనండి, అలాగే రావెల్పిండిలో ఉండే నూర్ ఖాన్, చూడండి పెద్ద పెద్ద ఎయిర్ బేసెస్. ఎన్నో ఏళ్ల తరబడి వాడు ఎన్నో దేశాలని అడుక్కొని, అమెరికా వాడి సహాయము, చైనా వాడి సహాయం, వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా మభ్యపెట్టి బ్రెయిన్ వాష్ చేసి, తీవ్రవాదులు, మీకు తీవ్రవాదులు కావాలి అంటే మేము సప్లై చేస్తాము, అమెరికా నువ్వు వెళ్ళి రష్యాతో యుద్ధము చేయొచ్చు, డైరెక్ట్గా చెయ్యలేవు, అంత ధైర్యం లేదు, ప్రాక్సీ వార్ అంటావా, నేను మా తీవ్రవాదులు పంపిస్తాను, ఆయుధాలు ఇవ్వు, డబ్బు ఇవ్వు. ఇలాగా మీకు జనరల్ ముషరఫ్ కాలం నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా తీవ్రవాదులను అలాగ పోషించుకుంటూ వచ్చి, ఆ డబ్బుతో ఎప్పుడో ఒకరోజు భారత్ని దెబ్బ కొట్టవచ్చు. యుద్ధమును వస్తే మన వద్ద F-16 విమానాలు ఉన్నాయి, టాప్ క్లాస్ హై టెక్నాలజీ. మన ఎయిర్ మార్షల్ భారతి గారు అన్నారు, హైటెక్ విమానం అండి, తుక్కు అయ్యిందని ఆయన సెటైర్గా మాట్లాడుతున్నారు. అంటే మనము ఎదిగామండి, గర్వము కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎదిగాము. అమెరికా వాడి F-16 అన్నప్పుడు ఆ రోజుల్లో ఒక విమానం ఇవాళ కూలిపోయింది 700 కోట్లు. F-16 మా వద్ద ఉంది కాబట్టి ఏ టైంలో అయినా భారత్తో యుద్ధము అంటే మేము క్షణాల్లో గెలవగలం, రోజుల్లో గెలవగలం అని వాడు విర్రవీగేవాడు. ఇవాళ మనం ఏమంటున్నాము, హైటెక్ ఫైటర్ జెట్ అండి, బట్ అన్ఫార్చునేట్లీ మనం షూట్ డౌన్ చేసాము అని మన ఎయిర్ మార్షల్ చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా. మన వద్ద ఉండే ఆయుధాలు ఇవాళ మీరు ఎలా చూసుకున్నా మనం ఏదో పాకిస్తాన్ లాంటి దేశంతో కంపేర్ చేయడం కాదు. పోయిన వీడియోలో ఇదే చెప్పాను, చైనా వాడు సిగ్గుపడాలండి, అది ఇప్పుడు పరిస్థితి. సరే ఇదంతా జరుగుతుంది కదండి, ఇంకొక వైపు మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు. చాలామంది అడుగుతూ ఉంటారు మిత్రులు, సరేనండి వెళ్ళారు, పెద్ద పెద్ద విమానాలు అన్నారు, మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నీ అన్నారు కదా, మీరు ఈ ముగ్గురు ఎవరైతే పహల్గామ్ తీవ్రవాదులు మన వాళ్ళను పొట్టన పెట్టుకున్నారు కదా, వీళ్ళ సంగతి ఏంటి, ట్రాకింగ్ కూడా పెట్టారు అన్నారు కదా. ఫైనల్గా సోఫియాన్ అనబడే ఒక ప్రాంతం అండి, ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా దొరికారు. అంటే ఇక్కడ మనం ఎలా ట్రిక్ చేసామో అంటే, మేమందరము పాకిస్తాన్ వైపే ఉన్నాము అని ఒక వర్గం, ఇది కాశ్మీర్లో నుంచే మాట్లాడతారు. అదే నీకు ఒక 5 లక్షలు ఇస్తాను అంటే పూర్తిగా భారత్ వైపు వచ్చేస్తారు. ఒక ఫేమస్ మీటింగ్, ఆ నాయకుడు మాట్లాడుతున్నాడు, మాకు భారత్ అంటేనే బద్ధ శత్రువులు, మేము ఇక్కడే ఉంటాం, కాశ్మీర్లోనే ఉంటాము,
మా స్వతంత్ర కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ కోసం పోరాటము చేస్తాము, మేము ఏమి ఇండియన్ గవర్నమెంట్కి భయపడము, ఇండియన్ ఆర్మీ అంటే మాకు భయం లేదు, మాకు పాకిస్తాన్ వైపు నుంచి సపోర్ట్ ఉంది, ఇన్ని మాట్లాడాడు. రికార్డింగ్ అంతా కూడా అయ్యింది. సో మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చిన తరువాత మీకు మన రా ఏజెంట్ వెళ్ళి కూర్చొని నీకు ఎంత కావాలి, ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఆ లిస్టు ఇవ్వు అంటే ఇదిగోండి రెడీగా ఉందని 5 లక్షలు తీసుకొని ఆ లిస్టు ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది జరిగిందండి. సో అలాగ మనం ఏం చేసాము, 20 లక్షల రూపాయలు వీళ్ళకి బౌంటీ అన్నాం. పర్ హెడ్ 20 lakhs అనేటప్పటికీ వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, సో వీళ్ళు ఎలా ఉంటారు, ఇన్ని వివరాలు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి నేరుగా తీసుకువచ్చి వాళ్ళు ఇచ్చారు. ఇందులో ఒక తీవ్రవాది అయితే పోయాడు, ఇంకో ఇద్దరు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఫైరింగ్ జరుగుతుంది. అంటే ఓవరాల్గా పహల్గాం ప్రతీకారము అనేది మనము తీర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ 3 తీవ్రవాదులు పోతారు, వాళ్ళనేదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ కోర్టు ట్రయల్స్ నథింగ్ అండి. కనిపిస్తే కాల్చి పాడేయండి అనేదే మనకు వచ్చిన ఆర్డర్స్. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏమిటి అంటే, తీవ్రవాదులు ఇలా అయిపోయారు, 11 ఎయిర్ స్ట్రిప్స్ పోయాయి. అది మెయిన్ అండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడో ఒక గ్రామంలో ఒక మూల ఏదో ఒక విమానం, అలా కాదండి. లాహోర్, పంజాబ్, రావల్పిండి ఇలాగా ఇంపార్టెంట్ ప్లేసెస్లో వీళ్ళు దాచిపెట్టిన ఎయిర్ బార్న్ వార్నింగ్ సిస్టమ్స్, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి మనము కొట్టడముతో ఇప్పుడు వాడికి ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ కావాలి. సో ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ మళ్ళీ నిర్మాణము చెయ్యాలి అనుకోండి, చాలా ఖర్చు. తర్వాత వీడియోలో అసలు పాకిస్తాన్కి జరిగిన నష్టము ఎలాంటిది అనేది నేను వివరంగా మాట్లాడతాను. ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం మళ్ళీ కొట్టాం, అవకాశం చూసి మళ్ళీ వెళ్ళి వరస పెట్టి మన బ్రహ్మోస్తో దాడులు మొదలు పెట్టామనుకోండి, వాడి విమానాన్ని ఆపడానికి కూడా వాడికి ప్లేస్ లేదు. ల్యాండింగ్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, తన కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది, నథింగ్. F-16 అయితే నువ్వు బయటికి కూడా చూపించకు. ఈ భారతీయులకు మన విమానాలను చూపించావా, మేము అక్కడ లాక్హీడ్ మార్టిన్ ఆఫీస్లోనే మొత్తము కూడా ఆఫ్ చేసేస్తాం. ఒక్క విమానం కూడా పని చెయ్యదు. ఆ పని చెయ్యకు. JF-17 అనబడే ఈ బొమ్మ విమానాలు ఉన్నాయి చూసావా, వాటిని పెట్టుకొని నువ్వు ఏం చేస్తావో చేసుకోరా, మా విమానాల జోలికి రాకుని అమెరికా వాళ్ళు చెప్పేశారు. మరి ఇప్పుడు JF-17 మీరు చూసారనుకోండి, అలా పడున్నాయండి. వీడు కొన్నాడు కదా, పాకిస్తాన్ వాడు నేను కొన్నానని చెప్తున్నాడు కదా, ఆ విమానాలను పెట్టుకొని భారత్తో వీడు ఒక యుద్ధం చేయొచ్చు కదా, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో వాడు పద అనొచ్చు కదా, వార్ అనొచ్చు కదా, ఎందుకు చెయ్యలేదు? ఒక విమానం కూడా మిగలదండి, ఒక్క విమానం కూడా మిగలదు. ముందు ఆ విమానాలను వీడు తీసుకువెళ్ళి ల్యాండ్ చేయడానికి వీడి వద్ద ఒక ఎయిర్ బేస్ కూడా లేదు. ఉన్నవి ఎక్కడెక్కడో ఉన్నాయి, అటు నుంచి ఇక్కడ దాకా తేవాలి అంటే మీకు అయ్యే ఫ్యూయల్ ఎంత, ఒక ఫైటర్ జెట్ నడపాలంటే ఎంత చమురు కావాలండి, అవి ఏమీ లేవు. అంటే ఎటువంటి వనరులు లేదు, ఇన్ఫ్రా లేదు, నీకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఏకంగా భారత్తో యుద్ధము చేద్దామని నువ్వు బయలుదేరావు. నీ పిచ్చిని మేమేమనాలి? మొత్తానికి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్, మనం ఎగ్జాక్ట్లీ ఏదైతే టార్గెట్ చేసామో మన బోర్డ్ రూమ్లో కూర్చొని, అంటే మన వార్ రూమ్ అంటాం కదా, కూర్చొని ఈ ట్రై సర్వీసెస్ హెడ్స్ ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నారో, ఒక ప్లాన్ వేశారో, దాని ప్రకారము మళ్ళీ పాకిస్తాన్ కోలుకోకూడదు. మళ్ళీ వాడి విమానాలు అనండి, అలాగే వాడి సైన్యము అనండి, ఎవరూ కూడా మనతో యుద్ధము అంటే రాజీనామాలు చేసేసి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ ఉన్న తీవ్రవాదులు, ఈ ISI ఏజెంట్లు, వాళ్ళని పెట్టుకొని వాడు ఏం చేయగలడనేది వాడికే తెలియాలి. మనము మాత్రము వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 1 చూసాము, వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 2 అయ్యింది, ఇది వార్ ఆన్ పార్ట్ 3. పూర్తిగా వాళ్ళకన్నా, ఎందుకంటే వాళ్ళు ఒక ప్లానింగ్ లేక, దాడి అంటే దాడి, అజాల్ట్ అంటే అజాల్ట్, అటాక్ అంటే అటాకే. మనం అలా కాదండి, ఒక పకడ్బందీగా తీవ్రవాదులను టార్గెట్ చేశాము, వాళ్లను కాపాడడానికి వచ్చిన వాళ్ళను టార్గెట్ చేశాము, అందరినీ కూడా ఎలిమినేట్ చేయగలిగాం, ఫినిష్ చేయగలిగాం. 40 మంది మాత్రమే పాకిస్తాన్ సైనికులు అంటే 100 మంది తీవ్రవాదులు పోయారండి.
ఇదే మామూలు విషయం కాదు. రేపు ఆ లాంచ్ ప్యాడ్ దగ్గరికి రావాలి అంటే వాళ్ళు భయపడతారు, వణుకుతారు. కానీ ఇక్కడతో ఆట అయిపోయిందంటే కాదు, ఇప్పుడే మొదలు. ఎందుకంటే మోదీ గారు క్లియర్గా చెప్తున్నారు, ఇదే స్టార్ట్. తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం రెండూ మాకు సమానమే. ఇక మీరు భారత్ వైపు చూస్తే ఇక మీరు కోలుకోలేరు, ఎప్పుడూ కోలుకోలేరు. అలాంటి దెబ్బ మీకు తగులుతుంది, జాగ్రత్త. ఇదే మా ఫైనల్ వార్నింగ్ అని క్లియర్గా ఆయన చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే ఈ తీవ్రవాద ప్రభుత్వము, తీవ్రవాద ఆర్మీ, తీవ్రవాదులు, వాళ్ళ నాయకులు ఏం చెయ్యబోతున్నారు? ఒకవేళ వాళ్ళకి దమ్ము ధైర్యము ఉంటే, మన మీద తిరగబడాలి అనుకుంటే, వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనము మాత్రము శాశ్వతంగా పాకిస్తాన్ అనబడే దేశాన్ని ఈ ప్రపంచ మ్యాప్ నుంచి తుడిచిపెట్టేస్తామండి. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ అమెరికా, రష్యా ఎవడు చెప్పినా మనల్ని ఆపడము అనేది వీళ్ళ తరము కాదు. ఇదైతే నేను చెప్పగలను. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.